జైనింగ్ కార్యక్రమం ఈరోజు జరిగింది. పార్టీలోకి వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గతంలోనే వీరు మన పార్టీ నుంచి పోటీ చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీగా మొన్నటి ఎలక్షన్లో ఇక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. బ్లూ ఇండియా పార్టీ మహిళలకు 50% కోటాను రేపు వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు కేటాయించబోతున్నది. పార్టీలోను పార్టీ అనుబంధ సంఘాల్లోనూ కూడా 50% పోస్టులు మనం మహిళలకు కల్పించబోతున్నాం. ఎందుకంటే స్త్రీ పురుష సమానత్వాన్ని, బ్లూ అంటేనే నీలం, నీలం అంటే సమానత్వానికి నిదర్శనం. ఇందులో కూడా స్త్రీ పురుష సమానత్వం కావాలి, అన్ని రంగాల్లో కూడా స్త్రీ పురుష సమానత్వం కావాలన్న పూలే అంబేద్కర్ యొక్క పాలసీలో భాగంగా బ్లూ ఇండియా పార్టీ జరగబోయే అన్ని అంశాల్లో మహిళలకు సరైన ప్రాధాన్యత ఇవ్వబోతుంది. భారతదేశ స్థాయిలో భారత పార్లమెంట్లో మహిళలకు 33% మాత్రమే రిజర్వేషన్లను కేటాయిస్తూ మహిళా బిల్లును తీసుకురావడం జరిగింది. నారీ శక్తి వందన్ అధినియం పేరుతో ఆ బిల్లు రావడం జరిగింది. అది కూడా ఇప్పుడు కాదు, నెక్స్ట్ జరగబోయేటటువంటి ఎలక్షన్ల నుంచి ఇంప్లిమెంట్ చేస్తామన్న ఉద్దేశంతో పార్లమెంట్లో ఆ బిల్లును ఆమోదింపజేసుకున్నారు. అందులో కూడా అన్ని వర్గాల మహిళలకు సపోర్టా కావాలని, బీసీ మహిళలకు ప్రత్యేకంగా సపోర్టా కావాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. 33% అనేది మహిళా జనాభా 50% మించి ఉంది భారతదేశంలో, కానీ 33% మాత్రమే వాళ్ళు చట్టసభలో రిజర్వేషన్ చేశారు. మనం అలా కాకుండా స్త్రీల యొక్క జనాభా దామాషా పద్ధతి ప్రకారం కేటాయించబోతున్నాం. స్త్రీలకు పారిశ్రామిక రంగంలో, క్రీడా రంగంలో, సివిల్ కాంట్రాక్ట్, ప్రభుత్వం ఇచ్చే సివిల్ కాంట్రాక్ట్ రంగంలో, సినిమా స్టూడియోలను కేటాయించే విషయంలో, ఆర్థికంగా బడ్జెట్ను కేటాయించే విషయంలో, స్త్రీలకు ఆర్థిక ప్రమాణాలను పెంచే విషయంలో సరి అయిన ప్రాధాన్యత వారి జనాభా దామాషా పద్ధతి ప్రకారం బ్లూ ఇండియా పార్టీ ద్వారా మనం కల్పించబోతున్నాం. మహిళ అనగానే స్వయం సహాయక గ్రూపులు వడ్డీ లేని రుణాలు తిరిగి మళ్ళీ చెల్లించాలి. ఒక మహిళ చెల్లించకపోతే మిగతా మహిళలు కూడా ఆమె పైన పడి చెల్లించే స్థితికి, లేదంటే కుట్టు మిషన్ల పంపిణీ, ఇంతవరకు ఈ ప్రభుత్వాలు చేపట్టే మన ప్రభుత్వాలు అట్లా కాదు. ప్రతి మహిళలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని పరిగణలోకి తీసుకొని ఏ రంగంలో వారికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో వారికి నైపుణ్యతను నేర్పించి వారికి అవసరమైన కుటీర పరిశ్రమలు, సూక్ష్మ మధ్య తరహా, అవసరమైతే పెద్ద తరహా పరిశ్రమలు కూడా ఏ విధంగా నెలకొల్పాలి, వారికి బడ్జెట్లో బ్యాంకుల ద్వారా ఏ విధంగా రుణం ఇప్పించాలన్న విషయంలో స్త్రీలకు ప్రత్యేకమైన స్కిల్స్ని డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు మనం రచించబోతున్నాం. ఈ దేశం మాతృస్వామిక వ్యవస్థ కలిగినటువంటి దేశం. ఈ దేశంలో స్త్రీకి ప్రాధాన్యత దక్కాలి. స్త్రీలపై జరుగుతున్నటువంటి వేధింపులు అన్ని రంగాలలో, అన్ని చోట్ల స్త్రీలపైన ఒక అసమానత, ఒక చిన్న చూపు భావంతో ఉన్నటువంటి విధానాలు చదువుకున్న వాళ్ళలో, చదువుకోలేని వాళ్ళలో కూడా కనిపిస్తున్నాయి. వాటన్నిటినీ విడనాడే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఉమెన్ డ్రైవ్ను మనం నిర్వహించుకోవాలి. అరుణశ్రీ మురాల గారు చక్కటి నాయకత్వ పటిమ కలిగినటువంటి వ్యక్తి. వారు మొక్కవని ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు చేసినటువంటి అనుభవం ఉన్నప్పటికీ స్త్రీ ప్రాధాన్యత కోసం ఈరోజు వారు బ్లూ ఇండియా పార్టీలో జాయిన్ కావడం మేము చాలా సంతోషిస్తున్నాం. మునుముందు వారి నాయకత్వంలో విశాఖ జిల్లా కేంద్రం, మున్సిపాలిటీ కేంద్రంలో పార్టీ ముందుకు నడవబోతుందని, త్వరలోనే ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి ఇక్కడ పార్టీ కీలక బాధ్యతలు అప్పచెప్పబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరినీ స్వాగతిస్తున్నాం. మన పార్టీ, మనందరం ధైర్యంగా ముందుకెళ్దాం. మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. జై బ్లూ ఇండియా, జై బ్లూ ఇండియా. నేను మీడియాకు పంపించేస్తాను. నమస్కారం అండి. నేను ఇప్పటి వరకు పార్టీలు నా చిన్నతనం నుంచి చూస్తున్నాను, ఎన్నో పార్టీలు, కానీ అవి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆల్రెడీ నాకు చిన్నప్పటి నుంచి ఆ టైంలో చేయలేకపోయిన కొన్ని కారణం వల్ల నేను ఒక పార్టీలో జాయిన్ అయ్యాను. ఆ పార్టీ నుంచి నాకు మంచి స్పందన రాలేదు. అక్కడ గౌరవ మర్యాదలు లేవు. లేడీస్ కూడా గౌరవ మర్యాదలు ఉండాలి పార్టీలో. ప్రతి ఒక్కరు లేడీస్కి గౌరవం ఇస్తేనే అక్కడ ఏ స్త్రీ అయినా అక్కడ నిలబడుతుంది. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంది. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఉంటుంది. కాబట్టి నాకు నచ్చక నేనుగా బ్లూ ఇండియా పార్టీకి వచ్చాను. కొన్ని కారణాల వల్ల ఆ టైంలో అది బ్లూ ఇండియా ఇక్కడ విశాఖపట్నంకి అవ్వలేదు. కాబట్టి
నాకు ఇండిపెండెంట్గా సీట్ వచ్చింది, నేను చేయగలిగాను. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మేము బ్లూ ఇండియా పార్టీని స్థాపించామో దానికి విశాఖపట్నంలో త్వరలో మేము ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాము. దానికి మన విశాఖపట్నం అక్క చెల్లి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మన అక్క చెల్లెలందరూ మన బ్లూ ఇండియా పార్టీకి మద్దతు తెలుపుతారని, మన పార్టీలో జాయిన్ అవ్వాలని అందరికీ సమన్వయంగా మనం చేసుకుంటున్నాం. జై బ్లూ ఇండియా పార్టీ. జై బ్లూ ఇండియా పార్టీ. జై బ్లూ ఇండియా పార్టీ. కంటెంట్ బాగా చెప్పాము.